ముందు తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఛాతీ ఉబ్బించి అంటే మొత్తము ఛాతీ ఉబ్బించి ముందుకు నడిచేవారు. 15 दिन में कांग्रेस पार्टी ने उनकी गैस निकाल दी. చాలా తక్కువ వ్యవధిలోనే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గాలి మొత్తం తీసేసింది. मोदी जी की गाड़ी के चारों टायर पंचर कर दिए हमने. మోడీ గారి యొక్క వాహనం ఏదైతే ఉందో దాన్ని మొత్తం పంచర్ చేయటం జరిగింది. अब वो तेलंगाना में नहीं दिखाई देंगे. ఇక వారు తెలంగాణలో కనిపించరు. मगर पीछे से केसीआर की मदद कर रहे हैं. కానీ వెనక నుండి కేసీఆర్ గారికి సహాయం చేస్తూ ఉన్నారు. बीजेपी के कार्यकर्ताओं को उन्होंने बता दिया कि यहाँ पे तेलंगाना में कांग्रेस पार्टी को हराना है, बीआरएस को जिताना है. ఇక్కడ భారతీయ జనతా పార్టీ స్థానంలో బీఆర్ఎస్ ని గెలిపించాలనేటటువంటి ఒక పెద్ద కుట్రతో వాళ్ళు పావులు కదుపుతున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. और वहां पे दिल्ली में लोकसभा में मैंने अपनी आंखों से देखा, नरेंद्र मोदी एक इशारा करते थे, टीआरएस के बीआरएस के लोग जंप मारते थे ऊपर. అక్కడ లోక్సభలో నేను స్పష్టంగా చూశాను. నరేంద్ర మోడీ గారి యొక్క పార్టీ సభ్యులు భారతీయ రాష్ట్ర సమితి లోక్సభ సభ్యులకి కళ్ళతో సైగ చేసేవారు. వీళ్ళంతా కూడా సప్పుడు చేయకుండా ఏడున్నోళ్ళు ఆడనే కూర్చునేవారు. जब भी नरेंद्र मोदी को मदद पड़ी, जीएसटी हो, नोटबंदी हो, किसान कानून हो, मैंने देखा कि केसीआर के लोग वहां पे नारे लगाते थे, मदद करते थे. అయితే ఎప్పుడు నరేంద్ర మోడీ గారికి అవసరం పడ్డా అది రైతు బిల్లు కానివ్వండి, ఇతరాత్ర ఏ బిల్లు అయినటువంటి కూడా అప్పుడు భారతీయ రాష్ట్ర సమితి వాళ్ళందరూ కూడా నినాదాలు చేసేవారు. వాళ్ళు అవతల నుండి చూడగానే ఎక్కడి వాళ్ళు అక్కడ సైలెంట్ గా కూర్చుండిపోయేవారు. बीच में तीसरी पार्टी भी है, మధ్యలో మూడవ పార్టీ కూడా ఉంది. MIM. దాని పేరు MIM. जहां भी कांग्रेस पार्टी बीजेपी से लड़ती है, महाराष्ट्र हो, असम हो, राजस्थान हो, जहां भी हम लड़ते हैं, गुजरात हो, वहां पे बीजेपी की मदद करने के लिए MIM खड़ी हो जाती है. ఈ MIM అనేటటువంటి పార్టీ ఎలాంటిదంటే ఎక్కడ మేము రాజస్థాన్ కానీ మధ్యప్రదేశ్ కానీ ఇతరాత్ర ఎక్కడ మేము పోటీ చేసినా కూడా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా మేము పోటీ చేస్తే భారతీయ జనతా పార్టీని బలపరచడం కోసం వాళ్ళు మా మీద అభ్యర్థుల్ని నిలబెట్టేవారు. अलग अलग स्टेट में इनका अलग अलग रेट है. ఒక్కొక్క రాష్ట్రంలో వీళ్ళది ఒక్కొక్క రేటు. पैसे लेते हैं बीजेपी से और हमारे खिलाफ खड़े हो जाते हैं.